1977లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అడవి రాముడు సినిమాలో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారు జయప్రద. ఆ సినిమా అవకాశం రావడంతో అంతులేని సంతోషంతో గంతులేశారట జయప్రద. ఎందుకంటే తన అభిమాన హీరోని చూస్తే చాలు అనుకున్న ఆమెతో పక్కన హీరోగా నటిస్తున్నారని తెలిస్తే ఆమె సంతోషం పట్టలేనంతగా ఉప్పొంగిపోయారట. చిన్నప్పటి నుండే ఎన్టీఆర్ అంటే జయప్రదకు చాలా ఇష్టం. ఆయన తీసిన శ్రీకృష్ణ అవతారం సినిమాను 18 సార్లు చూశారట. ఆ సినిమాలోని నీ చరణ కమలాల నీడనే చాలు అనే పాట తెగ నచ్చేసిందట. ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే ఆ పాట పాడుతూ డాన్స్ చేసేవారట. రామారావు గారిని కల్లారా చూడాలనే కోరిక కూడా రోజు రోజుకు పెరిగిపోయేది. ఆయన్ని చూపిస్తే గాని అన్నం తిన్నని మొండికేసేవారట జయప్రద. అయితే వాళ్ళ నాన్నగారికి సినిమా వాళ్ళతో సంబంధాలు పరిచయాలు ఉండటం వలన మద్రాసులో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రామారావు గారి దగ్గరకు జయప్రదను వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారట. అంతవరకు తెర మీద చూసిన ఎన్టీఆర్ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో నోట మాట రాలేదట జయప్రదకు. రాజమండ్రి నుంచి తీసుకెళ్లిన పొలస చేపలు, మామిడి పళ్ళు ఆమె చేతుల మీదుగానే ఎన్టీఆర్ కి ఇప్పించారట వాళ్ళ నాన్నగారు. ఆయన ఆమెను పక్కన కూర్చోబెట్టి చాలా కబుర్లు కూడా చెప్పారట. ఆయన కోసం సిద్ధం చేసుకున్న యాపిల్ జ్యూస్ ను ఓ గ్లాస్ లో పోసి ఇచ్చి తాగమని కూడా చెప్పారట. ఇదంతా చూసి ఎంతో సంబరపడిపోయారు జయప్రద. ఈ సంగతిని అడవి రాముడు చిత్రం షూటింగ్ సమయంలో మధుమలైలో జరుగుతున్నప్పుడు ఓ రోజు ఎన్టీఆర్ తో ఈ విషయాన్ని షేర్ చేశారట జయప్రద. ఓసి ఆ పిల్లవి నువ్వేనన్నమాట అని భుజం తట్టి పెద్దగా నవ్వేశారట ఎన్టీఆర్. అయితే 1977లో రిలీజ్ అయిన అడవి రాముడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ రికార్డులు బద్దలుగొట్టి ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా నిలబెట్టింది. ఇంకా ఆ సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాననే పాట మాస్ హిట్ అయిందనే చెప్పుకోవాలి.